అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. త్వరలో సంక్రాంతి పండుగ ముగిపోతోంది కదండి. ఈ సంక్రాంతి మాసం అంతా కూడా రకరకాల ముగ్గుల్ని వేసుకుని మాసం అంతా కూడా గొబ్బిళ్ళు పెట్టడం నాకు అలవాటండి. అంటే ధనుర్మాసం అంతా కూడాని ఈ ముగ్గులు మీ అందరికీ తెలిసే ఉంటాయండి. నేలగంట ముగ్గులు అంటారు కదా, అంటే ధనుర్మాసం ముగ్గులు అని కూడా అంటారు. ఇవి ఎంత పెద్దగా అయినా వేసుకోవచ్చండి ఈ ముగ్గుల్ని. నేను ఇప్పుడు 5 నక్షత్రాల్లాగా 5 పద్మాల్లాగా పెట్టాను కదా, అవి 7 పెట్టుకోవచ్చు, 9, 11 అట్లా పెట్టినా కొద్దీ కూడా పెద్ద ముగ్గు వస్తుందన్నమాట అండి. మన కృష్ణయ్య ఎదురుగుండా ప్రతిరోజు రాత్రిపూటే వీలైనంత మటుకు ముగ్గు పెట్టేస్తూ ఉంటాను అనమాట అండి. నాకు బేబీ చిట్టి వీళ్ళు కూడా సాయంగా వస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళు ఏం ముగ్గు పెడదామని వస్తారండి సందలాడంగానే. వరం వెళ్ళేటప్పుడే కొంచెం కళ్ళాపతి జల్లేసి వెళ్తుంది కాబట్టి కొద్దిగా తడి పొడిగా ఆరిపోయి ఉంటుంది వాకిలంతా కూడా. చక్కగా కృష్ణ ఎదురుగుండా ముగ్గు పెట్టుకుని ఉదయమే లేచి ఇక గొబ్బిళ్ళు చేసుకుని గొబ్బిళ్ళు పెడతాను అనమాట అండి. ఏమంటే నిజానికి ఈ మాత్రం చక్కగా పెరడిచ్చి ముగ్గు వేసుకోమ్మా అని ఒక కృష్ణయ్య విగ్రహం ఆయన ఎదురుగుండా ముగ్గు వేసుకునే అవకాశం ఇవన్నీ రావటం కూడా ఆ భూదేవి తల్లి అనుగ్రహమేనండి. ఆమె అనుగ్రహం ఉంటేనే మనం భూమి మీద నిలబడతామండి. ఆమె అనుజ్ఞ ఉంటేనే. అందుకనే ఆవిడికి అంత ఉదయమే పూజ చేసుకున్నట్లుగా ఒక ముగ్గు వేసుకుంటే చాలండి. భూదేవి పూజే అది. కానీ రాత్రిపూట వేసేస్తున్నాం కదండి. 8 అసలు విపరీతమైన మంచు కురిసేస్తుందండి. ఉదయం అయితే తెల్లవారుజామున ఇక ఎదర ఏమున్నదో కనపడనంత మంచు పడుతుందన్నమాట అండి. శీతాకాలాన్ని నేను విడిగా బాగా ఎంజాయ్ చేస్తాను, కానీ ఈ మంచులోకి వెళ్ళాలంటే కొంచెం భయం. అసలే సీజన్ అంత బాగోవట్లేదు కదండి. ఇక గబగబా ముగ్గు అవన్నీ వేసి లోనకి వెళ్ళాం. ఇక పొద్దున్నే లేచేసరికి చూడండి అప్పుడప్పుడే తెల్లవారుతూ చాలా బాగుంటుందండి. ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్ అంతా. కాకపోతే ఈ శీతాకాలంలో స్కిన్ అంతా పగిలిపోవటం, జుట్టు అంతా డ్రైగా అయిపోయి చుండ్రు పడి ఊడిపోవటం ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయండి. ఇదివరకు అనుకోండి కొంచెం ఆనియన్ జ్యూస్ అవి తీసి తలకు పెట్టుకోవడం అటువంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపిక లేదు కదండి. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకి రెడీమేడ్గా మమా ఎర్త్ ఆనియన్ షాంపూ, ఆనియన్ కండిషనర్ ఇవి 2 కూడా అందుబాటులోకి తెచ్చిందండి. అది కూడా ఈ ఆనియన్ షాంపూలో ఆనియన్ ప్లస్ కెరటిన్, చెట్ల నుంచి తీసిన కెరటిన్ తోటి తయారు చేసిన షాంపూ అనమాట అండి. అలానే కండిషనర్లో కూడా ఆనియన్ ప్లస్ కోకోనట్. ఈ కాంబినేషన్స్ ఏంటి అంటే మనకి హెయిర్ ఫాలింగ్కి బాగా పనిచేస్తాయి. జుట్టు ఎప్పుడైతే ఊడిపోతుందో తలకి ఆనియన్ రసం ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా, కానీ అవి పెట్టుకుంటే అసలు ఆ స్మెల్ అసలు భరించలేము. చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఈజీ మెథడ్ ఇదండి. ఈ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయటం ద్వారా ఆనియన్, అలానే కెరటిన్, అట్లానే కోకోనట్ వీటిల్లోని మంచి క్వాలిటీస్ అన్నీ మన తలకి అందుతాయి అన్నమాట అండి. ఈ షాంపూ మామూలు రెగ్యులర్ షాంపూ లాగా యూజ్ చేసేటివేనండి. ఇది ఒక గ్లాస్ లాగా ఉంది. మంచి స్మెల్ కూడా ఉన్నదండి. అంటే ఈ షాంపూని తలకు పెట్టుకుని శుభ్రంగా కొంచెం 2 సార్లు తలకి అప్లై చేసుకుని వాటర్ తోటి రిన్స్ చేసేసిన తర్వాత జస్ట్ కొద్దిగా కండిషనర్ని కూడా చేతిలోకి తీసుకుని స్కాల్ప్కి కాకుండా జుట్టుకి మొత్తం జుట్టు అంతా అప్లై చేసుకుంటే జుట్టు మెత్తగా ఉంటుందన్నమాట అండి. ఇవి 2 కూడా మన జుట్టుకి హెయిర్ ఫాల్ లేకుండా అట్లనే షైనింగ్గా కూడా ఉండటానికి ఉపయోగపడతాయండి. పైగా మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెరబిన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అండి. డెర్మటలాజికల్లీ టెస్టెడ్ కాబట్టి అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది. అలానే మమా ఎర్త్ మనం పెట్టే ప్రతి ఆర్డర్తో లింక్ చేసి ఒక మొక్కని నాటుతారు. 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలని మమా ఎర్త్ యోచిస్తోంది. పైగా ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అండి. అలానే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా నుంచి కానీ, లేదా నియర్ బై షాప్స్ నుంచి కూడా మనం ఈజీగా కొనుక్కోవచ్చండి. ఒకవేళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ మీరు ఆర్డర్ పెట్టుకునేటట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు ఉదయమే లేచి ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి ముగ్గులో వాటిల్ని పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలతో పూజించి నైవేద్యం సమర్పించి ఏదో ఒక నైవేద్యం సమర్పించి అగరబత్తీలు వెలిగిస్తాం. కృష్ణయ్య దగ్గర దీపం పెడుతున్నానండి. ఎందుకంటే కృష్ణయ్య విగ్రహం ఉన్నది కదా నాకు. అలానే తులసమ్మ దగ్గర కూడా దీపం పెడుతున్నా. ఈ ధనుర్మాసం అంతా ఇలానే ఉంటుందండి.
అలానే ప్రతిరోజు రోజుకొక గొబ్బి పాటని పాడుకుంటూ కూడా ఈ గొబ్బిళ్ళు పెడుతూ ఉంటాను అనమాట అండి. మా పిల్లలు చిన్నప్పుడైతే ప్రతిరోజు వాళ్ళతో కూడా ఈ గొబ్బిళ్ళు పెట్టిస్తూ గొబ్బి పాటలు పాడేవాళ్ళం. తర్వాత గొబ్బిళ్ళు పెట్టడం అయితే చేస్తున్నాను కానీ గొబ్బి పాటలు పాడటం అది లేదండి పాత ఇంటి దగ్గర. ఎందుకంటే అది రోడ్డు మీద కదా ఇల్లు, అంత ఇబ్బందిగా ఉండేదనమాట. ఇప్పుడు మనకి లోపలికి కదా ఇల్లు, కృష్ణయ్య దగ్గర గొబ్బిళ్ళు పెట్టుకుని రోజుకో పాట పాడతానండి. ఆ పాటలనే మీకు ఇందులో పెడుతూ ఉన్నాను యూట్యూబ్లో. ఈ పాత తరం పాటలు అనమాట అండి. గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, చల్లగా ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు, మా రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు, కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు, సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు, గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, అందమైన గొబ్బిళ్ళు, అందమైన గొబ్బిళ్ళు. ఇలా నాకు గుర్తున్నంత మటుకు ఏయో గొబ్బి పాటలు పాడుకుంటూ ఉంటా. దీనిలో ఇంకా చరణాలు ఉంటాయండి. ఈసారి గుర్తు తెచ్చుకున్నా మొత్తం మీకు రాసన్నా పెడతానండి. ఈ ఇయర్కి అయిపోయింది కదా, వచ్చే సంవత్సరానికైనా గొబ్బి పాటలన్నీ కూడా ఆ పాత తరం పాటలన్నీ సేకరించి పెట్టడానికి ట్రై చేస్తానండి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు అన్నీ కూడా సినిమాల్లో కూడా ఆ పాత పాటలనే వాడుతూ ఉన్నాము. ఇప్పుడు నేను పాడిన ఈ పాటను కూడా బ్రహ్మోత్సవంలో పాటగా పెట్టారు, గుర్తుందా అండి మీకు? అంటే ఆ పాత ఎప్పుడు కూడా మధురంగా ఉంటాయండి ఆ పాటలన్నీ. ఇక ఈ విధంగా గొబ్బి పూజ చేసుకుని లోపలికి వచ్చి దీపారాధన అంతా చేసేసుకున్నానండి. ఉదయమే ఈ పనులు చేసుకునేసరికి నాకు 9 అట్లా అయిపోతుందండి. ఇక అప్పుడు టిఫిన్ కార్యక్రమానికి వస్తామన్నమాట అండి. టిఫిను దోశలండి మాది. అయితే ఇడ్లీ లేదా దోశలు, ఇవి రెండే ఉంటాయండి. ఎప్పుడన్నా అకేషనల్గా పూరి ఇటువంటివన్నీ ఎప్పుడన్నా చేసుకోవటమే. ఎందుకంటే మా వారి ఆరోగ్య రీత్యా ఆయిల్ ఫుడ్స్ అంతగా ప్రిఫర్ చేయమన్నమాట అండి. ఉన్న ఇద్దరికి ఎన్ని టిఫిన్లు వెరైటీస్ ఇవన్నీ కూడా పెద్ద తినమండి. ఒక్క పూట భోజనం కూడా. అందుకనే ఫుడ్కి కొంచెం టైం తక్కువే కేటాయిస్తానని చెప్పాలండి. అందున నేను చేసేవి కూడా వంట చకాచక్ చేసేయటం నాకు అలవాటండి. ఇంకా వారం వచ్చిన తర్వాత వంట పని పెట్టుకుంటా. అప్పుడు నాకు హెల్పింగ్ ఉంటుంది. తను కటింగ్ అంతా తనే చేసేస్తుంది. కాయగూరలు మసాలాలు అయ్యేమన్నా నూరు ఇవ్వాలన్నా గ్రైండ్ చేయాలన్నా తనే చేసి ఇచ్చేస్తుంది. ఆఖరికి కొబ్బరి చెక్క ముక్కలు కొట్టివ్వాలి ఇవన్నీ ఉంటాయి చూడండి, అవి కూడా మా వారమే చేస్తుందండి. మరుసటి రోజు వాడుకోవటానికి కూడా కొబ్బరి చెక్కల్ని ముక్కలు కొట్టేసేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అనమాట అండి. అంటే మరి ఉదయం నేను టిఫిన్లు వేసుకునేటప్పుడు నేను ఆ కొబ్బరి చెక్కల్ని కొట్టుకోవటం ఇదంతా నాకు లేట్ అవుతుంది కదా. అందుకని అంటే పనిని కొంచెం ఈజీగా చేసుకోవడానికి నేను ముందే మార్గాలుగా ఇవన్నీ చూసుకుంటానండి. అంత ఎందుకండి, ప్రతిరోజు ఉదయమే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నామండి. వారం వెళ్ళేటప్పుడు ముందు రోజే బూడిద గుమ్మడికాయని చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళుద్ది. ఉదయమే నేను జ్యూస్ చేసేసి ఇద్దరం తాగేస్తామండి మా వారు నేను. అంత ఎందుకండి, నేను పని చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ నా నోరు అయితే మూత ఉండదండి. ఎందుకంటే టీవీలో కానీ ఫోన్లో కానీ ఏ ఒక స్తోత్రాలో శ్లోకాలో లేదా నాకు నచ్చిన పాటలో ప్లే చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. అవి ఎక్కువ వినటం వల్ల కొంచెం ఆ శ్లోకాలు అవన్నీ కూడా మనకి త్వరగా నోటికి వచ్చేస్తాయి అనమాట. ఇలా అందరూ ఇవి ఫాలో అయ్యేదే అనుకోండి, కానీ ఉదయమే కాకుండా పని చేసేటప్పుడల్లా ఇట్లా ఏదో ఒకటి ప్లే చేసుకోవటం నాకు అలవాటు. నాకే కాదండి, మా పిల్లలిద్దరికీ కూడా అదే అలవాటు. సంధ్యకు కూడా మీరు గమనిస్తే అర్థం అవుతుంది. సినిమానో సాంగ్సో ఏయో ఒకటి పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మా ఇంట్లో అందరికీ అలవాటు అనమాట అండి. దానివల్ల మనం ఎక్కువ పని చేసినట్లు అనిపించదు.
అలానే ఆడుతూ పాడుతూ పని చేస్తున్నాం అంటారు చూడండి, అలా అనిపిస్తుంది అనమాట. ఇగోండి మీతో కబుర్లాడుతూ దోశలు వేసేసాను. టిఫిన్ అయిపోతుందండి. టిఫిన్ అయిన తర్వాత వంట పని అయిన తర్వాత ఈరోజు బయటికి వెళ్ళాలని అనుకుంటున్నామండి. పండక్కి పిల్లలు రాబోతున్నారండి. సంధ్య, రమ్య, సాకేతు, సౌమిత్తు, షన్నుబాబు వస్తున్నారు. మా మరిది గారు కూడా ఇప్పుడు మంగళగిరిలో ఉంటున్నారు కదండి, ఆయన కూడా వస్తారు పండగ 3 రోజులును. ఇక ఇంటికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట అండి. అందుకని బయటికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాము. ఏమండి, పండగ అనంటే మా భీమవరంలోనే చూడాలండి. ఆ సందడి, ఆ కోలాహలం ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. ఇదిగోండి మావుళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గర ఈ సందడి అంతా అనమాట అండి. ఇక భోగి రోజు నుంచి మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అన్నమాట అండి. ఇక ఆ రోజు నుంచి నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. రోజు కార్యక్రమాలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మాకు బుక్ కూడా వచ్చింది, నేను చూపిస్తానండి మీకు. బుక్కు, పాంప్లెటు, అంటే ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది అంతా వివరం అంతా కూడా పెద్ద పోస్టర్ లాగా వేస్తారు. ఆ పోస్టరు అవన్నీ కూడా పంపిస్తారనమాట అండి ఇంటికి. బుక్ వచ్చింది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చూపిస్తానండి మీకు. అలానే ఇక తల్లిని ఒకసారి దర్శనం చేసేసుకుని పువ్వులు అయ్యి తీసుకుని ఇంటికి బయలుదేరామన్నమాట అండి. ఇక మీరు చూస్తున్నదంతా కూడా మావుళ్ళమ్మ తల్లి దేవాలయం చుట్టుపక్కల రోడ్లే అన్నమాట అండి. చాలా కోలాహలంగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. అలానే మా ఊర్లో ఇంకో ప్రత్యేకత ఉందండి. ఉదయం నేను టిఫిన్ వేస్తున్నాను కదా, దోశల పిండి మేము గ్రైండ్ చేసుకోవట్లేదండి. మా ఇంటి దగ్గర వాళ్ళే అమ్ముతారనమాట, పిండి అమ్మేస్తారు. 20 రూపాయలు పెట్టి పిండి తెచ్చుకుంటే చక్కగా ఒక 10 దోశలు అవుతాయండి. 8 కానీ 10 కానీ దోశలు అవుతాయి అనమాట. మా ఊళ్ళో చాలా ఎక్కువ ఈ బిజినెస్ జరుగుద్దండి. అదిగో మీకు కనిపించేవన్నీ కూడా ఇలా పిండి తయారు చేసి అమ్మే స్టాల్స్ లాగా పెడతారనమాట. పెద్ద పెద్ద ప్లాస్టిక్ టిన్స్ తోటి పెట్టి ఉంటాయి. మావుళ్ళమ్మ గుడి నుంచి మా ఇంటికి వచ్చే దారిలో మీకు ఎన్ని కనిపించినాయో చూడండి. ఇవన్నీ కూడా రెడీమేడ్గా ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్మే స్టాల్స్ అనమాట అండి. 2 టిన్స్లో పెట్టి అమ్ముతారనమాట అండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏదైనా ఒక టంబ్లర్ 10 రూపీస్ అనమాట. ఎలా కావాలంటే మనం అలా తీసుకోవచ్చు. కొందరైతే చట్నీలు కూడా రెడీమేడ్గా చేసి అమ్ముతున్నారండి. కారపొడి ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. మొన్న వీడియోలో పెడితే అనురాధ మల్లేశ్వర గారు పెట్టారు, మన ఫ్యామిలీ మెంబరు. మాకు ఈ సిస్టమ్ లేదండి, మాకు దొరకట్లేదు, ఇట్లా మా ఊళ్ళో ఏమీ అమ్మరునని. మీ ఊళ్ళో అమ్ముతారా అండి? పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇటువంటివి కనుక అమ్ముతారా అండి? మాకైతే చక్కగా ఈ ప్రాబ్లం ఏమీ లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికేస్తే పిండి తెచ్చుకోవచ్చు అనమాట. మా ఊరు విశేషాలన్నీ ఇలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. అందరూ సంక్రాంతి పండుగకి రెడీ అయిపోతున్నారు అనుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.